ఈ కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం మనము. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌లో చిన్న పిల్లలతో పట్టుకొని లైక్ లెర్న్ బిహేవియర్స్ అంటే మనము టీవీలో చూసి కానీ, మూవీస్‌లో చూసి కానీ, టీనేజ్‌లో 18 ఇయర్స్, 20 ఇయర్స్, 35 ఇయర్స్, ఈవెన్ ఓల్డ్ ఏజ్‌లో కూడా చూస్తున్నాము. మనకి లైఫ్ సైకిల్‌లో చూసినప్పుడు యంగ్ ఏజ్, తర్వాత మిడిల్ ఏజ్, యూత్, మిడిల్ ఏజ్, తర్వాత ఓల్డ్ ఏజ్ ఉంటుంది. మిడిల్ ఏజ్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ ద స్ట్రగుల్ అండ్ ఈవెన్ మన టీనేజర్స్ 16, 17, 13, 14 ఆ ఏజ్ గ్రూప్‌లో కూడా ఈ చదువు గురించి కానీ, ఈ రిలేషన్‌షిప్స్ గురించి కానీ, డిస్‌ఫంక్షనల్ ఫ్యామిలీస్ ఉన్నా కూడా దే ఆర్ అండర్‌గోయింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. ఈ స్ట్రెస్ తట్టుకోలేక వాళ్ళకి అవుట్‌లెట్ లేక కొంతమంది వాళ్ళ మెంటాలిటీ, పర్సనాలిటీ వలన గానీ, బుల్లీయింగ్ ఉంటుంది స్కూల్లో, ఏదన్నా సబ్జెక్ట్‌లో ఏదన్నా ఫెయిల్ అయినా గానీ కూడా ఇమ్మీడియేట్‌గా ఇన్‌స్టంట్‌గా వాళ్ళకి హోప్‌లెస్ ఫీలింగ్ కానీ, హెల్ప్‌లెస్ ఫీలింగ్ ఉండడము, ఇవన్నీతో వాళ్ళు దే ఆర్ ఎండింగ్ అప్ దేర్ లైఫ్ విత్ సూసైడ్. ఈ సూసైడ్ ప్రివెన్షన్ చేయాలి అని చాలామంది చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మనకున్నది ఒకటే జీవితం. ఈ జీవితంలో మనం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా దాన్ని తట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఐదర్ ఫెయిల్యూర్ అన్నా కానీ, సక్సెస్ అవ్వని, కానీ దాన్ని తట్టుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాము. ఇది ఇట్లాంటి లక్షణాలు మనము చాలా మటుకు కొన్ని కొన్ని ఏజ్ గ్రూప్స్‌లో, కొన్ని సిట్యుయేషన్స్‌లో చూస్తాము. వాటిని మనము గన ఇన్యూమరేట్ చేస్తే, ఒకటి ఏదన్నా స్కూల్లో ఏదైనా బుల్లీయింగ్ కానీ, క్లోజ్ ఫ్రెండ్స్ చనిపోవడం కానీ, ఇంట్లో పేరెంట్స్ డెత్ కానీ, లేదు పిల్లల డెత్ పేరెంట్స్‌కి ఇబ్బంది కలిగడం గానీ, లేదు ప్రెగ్నెన్సీలో వచ్చే డిప్రెషన్స్ కానీ, పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్స్ కానీ, ఇంకా లాస్ ఆఫ్ ఫైనాన్షియల్ లాసెస్ కానీ, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వలన కానీ, లేదు క్యాన్సర్స్ కానీ, చాలా క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ వలన కానీ, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ వలన కానీ, ఇవన్నీ కూడా దే లీడ్ టు డిప్రెషన్. ఈ డిప్రెషన్ ఒక్కోసారి ఇట్ విల్ లీడ్ టు సూయిసైడల్ అటెంప్ట్స్ అనమాట. ఒక్కోసారి పేరెంట్స్‌కి మేము బర్డెన్ లాగా అని కూడా అనుకుంటారు పిల్లలు. సో, అందువలన దే ఎండ్ అప్ విత్ దిస్. ఈ టైంలో ఏం చేయాలంటే దే హ్యావ్ టు రికగ్నైజ్ వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ దట్ విల్ లీడ్ టు సూయిసైడ్. డిప్రెషన్ వస్తుంది, మనకి ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు తప్పకుండా కొంచెము దగ్గరున్న వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ రికగ్నైజ్ చేయడానికి కొన్ని టిప్స్ నేను చెప్తున్నాను. ఒకటి, దే ఫీల్ లో, ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా ఉండడము. తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీస్‌లో ఇంట్రెస్ట్ డాన్స్ అంటే ఇంట్రెస్ట్ అనుకోండి, డాన్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, 10 మందితో కలిసి మాట్లాడేవాళ్ళు ఇంతకు ముందులాగా మాట్లాడకుండా లోన్లీగా ఉండడము, సోషలైజింగ్ తగ్గించడము, వేరే వాళ్ళ కాల్స్ తీసుకోకుండా ఒక్కరే స్పెండ్ చేయడము, తర్వాత సరిగ్గా తినకపోవడము, లేదా ఎక్కువ తినడము, స్లీపు, తర్వాత డైట్‌లో చాలా చేంజెస్ ఉంటాయి. బిహేవియర్ చేంజెస్ కూడా చాలా ఉంటాయి. కొంతమంది అగ్రెసివ్ ఉంటారు. కేర్‌లెస్‌గా డ్రైవ్ చేయడం కూడా ఉంటుంది కొంతమందిలో చూస్తాం. కొంతమంది ఏంటంటే విల్స్ కూడా రాసేసి వాళ్ళు ఎవరికైతే ఏ వస్తువులు ఇయ్యాలనుకుంటారో అవన్నీ ఇచ్చేసి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇంకోటి, ఈ ఫోన్స్‌లో కానీ, ఇంటర్నెట్‌లో కానీ సెర్చ్ చేసుకుంటారు కొంతమంది హౌ టు ఇది అని. ఇవి అన్నీ కూడా మనము వెన్ ఎ పర్సన్ ఏదన్నా ఒక దెబ్బ తగిలినప్పుడు, అంటే ఒక ఇన్సిడెంట్, ఒక ఈవెంట్ అయినప్పుడు పిల్లల్లో కానీ, పెద్దవాళ్ళలో కానీ ఇట్లాంటి మనము చేంజెస్ ఇన్ బిహేవియర్ చూసినప్పుడు మనం జాగ్రత్తగా వాళ్ళని ఇమ్మీడియేట్‌గా కౌన్సిలర్ దగ్గర కానీ, సైకాలజిస్ట్ దగ్గర కానీ, సైకియాట్రిస్ట్ దగ్గర కానీ తీసుకెళ్ళి వాళ్ళకి ఈ ఫర్దర్‌గా ట్రీట్మెంట్ ఏమి ఇప్పించాలి, వాళ్ళని ఎట్లా దీంట్లోంచి బయటికి తీసుకురావాలి, ఇదే లైఫ్ అంటే జస్ట్ సక్సెసే కాదు, అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి, మేమున్నాం మీకు అని గలగడమే మనము ఈ సూసైడ్ ప్రివెన్షన్‌లో మనం చేయొచ్చు.